సర్ప్రైజ్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మే ఐ? ఇది ఇది కరెక్టేనా? అంతా కరెక్టే. ఏది తప్పు ఏది ఒప్పు ఆలోచించకుండా ఈ మూమెంట్ని ఎంజాయ్ చేయి. అది నాకేదో అవుతుంది. అవని, ఇలా నేను ఇంతకుముందు ఎప్పుడు ఫీల్ అయిందే లేదు. ఇంతకుముందు నువ్వెప్పుడు ఫీల్ అవ్వంది నేనెప్పుడు ఫీల్ అయ్యేలా చేస్తాను. ఇక చాలా ఆపండి. నేను లిప్స్టిక్ పెట్టుకోవడం ఆపను, నా లిప్స్టిక్ చెడపడం మీరు ఆపరు. కంగారు పడకు డార్లింగ్, నీకోసం నేను ఓడను కొనిస్తాను. వెరీ ఫనీ. ఒక ఐఫోన్ కొనివ్వలేకపోయారు? మాటలు బాగా మాట్లాడతారు. అరే, ఐఫోన్ కూడా కొనిస్తానులే. ముందు ఏ పని కోసం వచ్చానో ఆ పనిని పూర్తి చేసుకొని. చూడు, వచ్చేసింది పానకంలో పుడకలాగా. నీ ప్రాబ్లం ఏంటి చెప్పు? ఏంటి ప్రాబ్లం? దెయ్యంలాగా నా వెనకాలే ఎందుకు తిరుగుతున్నావు? నేనెక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నావు. నేనిక్కడికి రావద్దని చెప్పాను కదా, ఎందుకొచ్చావు? అరే, నిన్నే అడిగేది. నీకసలు సిగ్గులేదా? మీరు ఫోన్ తీయడం లేదు, అందుకే నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. నేను నీ ఫోన్ తీను. నువ్వు చెప్పే వాగుడంతా వినదలుచుకోలేదు. నీ గొంతు వింటుంటేనే నాకు చిరాకేస్తోంది. అరే చెప్పు, ఇప్పుడు నువ్విక్కడికి ఎందుకొచ్చావు? మన కొడుకు కోడలు 2 సంవత్సరాల తర్వాత అమెరికా నుండి తిరిగి వస్తున్నారు. మిమ్మల్ని చూడకపోతే బావుండదండి. రోహన్ చిన్న కోడలు మాయరానా? ఈరోజు వస్తున్నారా? సరే, నువ్విక్కడి నుంచి వెళ్ళు. నేను కాసేపట్లో వస్తానులే. ఇంకా ఏంటి నిలబడ్డావు? వెళ్ళు. డార్లింగ్, తను ఇంటికి రాకుండా నువ్వెందుకని అడ్డుకోవడం లేదు? స్వీటీ, తనకసలు బుద్ధి లేదు, అర్థం చేసుకోదు. తన సంగతి వదిలే. ప్రస్తుతానికి నేను వెళ్ళి తీరాలి. ఎందుకంటే ఐఎమ్ ఏ ఫ్యామిలీ మ్యాన్. ముందు ఫ్యామిలీ, ఆ తర్వాతే ఈ బుజ్జి, ఐ మీన్ ప్లెజర్. నేను మీకోసం వెయిట్ చేస్తాను, మై నాటీ హీరో. మై నాటీ బుజ్జి.
సిటీ ఎందుకు నాయిసీ డర్టీ అండ్ ఓవర్ క్రౌడెడ్ గా ఉంది? డోంట్ వరీ బేబీ, ఇంకాసేపట్లో మనం ఇంటికి వెళ్ళిపోతాం. అంతట్లోగా ఈ చోటు మొత్తం నీకు అలవాటైపోతుంది. హా, నేను ఇక్కడ ఏదో పర్మనెంట్ గా ఉండబోయేలాగా. మైరా, ఈ నగరం చూసావా? ఇక్కడ గుంపు ఇంకా శబ్దం మాత్రమే ఉంటుందని అర్థం కాదు. ఈ నగరంలో ఒక సొంతం ఉంది, సంతోషం ఉంది, బంధుత్వం ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి. మన రాక కోసం అమ్మ ఎంత ఎదురు చూస్తూ ఉన్నారో తెలుసా? అన్నయ్య చనిపోయిన తర్వాత నేను మాత్రమే ఈ ఎంపైర్ మొత్తాన్ని చూసుకుంటున్నాను. ఇంకా నాన్నకి వయసు అవుతోంది కదా. ఓకే ఫైన్, ఐ గెట్ దాట్. కానీ నువ్వు వెల్ సెటిల్ జాబ్ వదిలేసి నీ ఫ్యామిలీ సోకాల్ బిజినెస్ ని చూసుకోవడానికి వస్తున్నావు. ఐ మీన్ రియలీ? అఫ్ కోర్స్ మైరా, అండ్ ఐ హ్యావ్ టు. ఎందుకంటే నాన్న బిజినెస్ని నేను అలా వేస్ట్గా వదిలేలేను కదా మైరా, అర్థమైందా? ఇంకా ఫ్యామిలీ అంటే ఇలాగే ఉండాలి. సపోర్ట్ ఈచ్ అదర్ లైక్ యూ సపోర్ట్ మీ ఆల్వేస్. ఓకే ఫైన్. అటు చూడు. అమ్మా, రానాయనా. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను నాన్న. వదినా, మీరెలా ఉన్నారు? నువ్వెలా ఉన్నావు? బాగున్నాను వదినా. మాయిరా, ఎలా ఉన్నావు? ఇన్ని రోజులు బానే ఉన్నాను. ఇక్కడ ఎలా ఉంటానో తెలీదు. మైరా, సరే నాన్న, లోపలికి రండి. ఇక్కడే ఎందుకు, పదండి. సరే అమ్మా. పదండి. మిమ్మల్ని చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. హే రోహన్, నాన్నా, ఎలా ఉన్నావు బాబు? నేను బాగున్నాను, మీరెలా ఉన్నారు? బాగున్నాను బాబు. అమ్మా, పర్వాలేదు పర్వాలేదు. ఆహా, చాలా సంతోషంగా ఉంది. కోడలు చాలా అందంగా ఉంది, అచ్చం దేవతల. నీ చాయిస్ చాలా బాగుంది బాబు. థ్యాంక్ యూ నాన్న. మాయిరా, మొదటిసారి కాబట్టి ఇల్లు నీకు కొత్తగా అనిపించొచ్చు. బట్ ఐ ప్రామిస్, పోను పోను ఇది నీ ఇల్లులా అనుకుంటావు. బాబు రోహన్, కోడలు వచ్చినందువల్ల మన ఇల్లు కలకల్లాడుతోంది. తల్లి సంధ్య, నువ్వు వెళ్ళి టిఫిన్ రెడీ చేయమ్మా. అలాగే అత్తయ్య. మైరా, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వమ్మా. మీకు నచ్చిన అన్ని వంటలు రెడీ చేసి పెట్టాను. పదండి, కలిసి భోంచేద్దాం. సరే అమ్మా. సరే పదండి. అలాగే. జాగ్రత్త. సంధ్య, అత్తయ్య, సాలెడ్ తీసుకురామ్మా. ఇదిగోమ్మా. మైరా, నాకు తెలుసమ్మా, రోహన్ ఇండియాకి రావడం నీకు నచ్చదని నాకు తెలుసు. కానీ మేం కూడా మీరు లేకుండా ఎన్నాళ్ళని ఉండగలం? మీ మామయ్య గారికి కూడా మీ అవసరం ఉంది కదా. పర్వాలేదు, మొదటిసారిగా భర్త మనసులో ఉన్న మాటని చెప్పావు. మైరా, మీ అత్తయ్య చెప్పింది నిజమేనమ్మా. నాకు నిజంగానే నీ తోడు చాలా అవసరం. ఐ మీన్, మీ అందరి తోడు. అఫ్ కోర్స్ నాన్న, అందుకే కదా మేము ఇక్కడికి వచ్చాం. ఇక మీరేం టెన్షన్ పడకండి, అంతా నేను చూసుకుంటాను. ఐ విల్ టేక్ కేర్ నాన్న. అమ్మా, భోజనం అద్రిపోయిందమ్మా. సలాడ్ ఇవ్వనా? మైరా, అది కొంచెం ఇవ్వు. థ్యాంక్ యూ. రోహన్, గుడ్ మార్నింగ్ బేబీ.
అయినో ఈరోజు మనం అలీబాగ్కి వెళ్దాం అనుకున్నాం, కానీ సడన్గా ఒక మీటింగ్ షెడ్యూల్ అవ్వడం వల్ల నేను త్వరగా బయలుదేరాల్సి వచ్చింది. బట్ ఐ విల్ బి బ్యాక్ సూన్. ఆ తర్వాత మన ఇద్దరం బయటికి వెళ్దాం, సరేనా? జాగ్రత్త. బాయ్ బేబీ, లవ్ యూ సో మచ్. బాయ్. నేను ఇండియాకి వచ్చి ఇంకా 24 అవర్స్ అవ్వలేదు. ఆలోగా నా లైఫ్ కంట్రోల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. ఓ గాడ్, ఇంకా నేను ఏమేమి చూడాలో. ఐఎమ్ సారీ మావయ్య, నేను చూసుకోలేదు. అరే, ఇందులో సారీ చెప్పడానికి ఏముంది? యాక్చువల్గా నేనే సారీ చెప్పాలి. నా దృష్టంతా ఫోన్ మీద ఉంది. నువ్వు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. నేను మీ వాణ్ణి, ఈ ఇంట్లో ఒక్కణ్ణి. ఏమైంది? నువ్వేదో కంగారు పడుతున్నట్టున్నావు. లేదు, అలాగంతా ఏం లేదు. రోహన్ ఏమన్నా అన్నాడా? లేదు లేదు, ఆయన ఏమీ అనలేదు. యాక్చువల్లీ ఆయన నన్ను అలీబాగ్ తీసుకువెళ్తానని ప్రామిస్ చేశారు. ఇప్పుడేమో మీటింగ్కి వెళ్ళిపోయారు. దట్స్ నాట్ ఫేర్. హోసి, అంతేనా? వాడు తీసుకెళ్ళకపోతే ఏంటి? నేనున్నాను కదా, నేను తీసుకువెళ్తాను. నా ఈ ప్రిన్సెస్కి నేచర్ని చూపించడానికి నేను తీసుకెళ్తాను. అంటే అలీబాగ్కి నిన్ను నేను తీసుకెళ్తాను. ఇక నుండి నీకు ఏది అవసరమైనా సరే నన్నడుగు, నేను చేస్తాను. నీ అవసరాలన్నిటినీ నేను తీరుస్తాను. ఓ గాడ్, నేను అనవసరంగా ఇంత టెన్షన్ అయ్యాను. You're such a nice man. నేను అన్నీ చేసి పెడతాను, కానీ ఒక కండిషన్. కండిషనా? ఏంటది? ఇలా చూడు, నువ్వు నన్ను మామయ్య మామయ్య అని పిలవడం మాని, నన్నొక ఫ్రెండ్గా భావించు. నాతో ఫ్రెండ్లీగా మాట్లాడు. ఓకే. ప్రామిస్? పక్కా ప్రామిస్. ఓ మై గాడ్, ఏమైంది? నేనిది నోటీస్ చేయలేదు. ఏంటి? నీ పెదవుల కింద ఈ పుట్టుమచ్చ. దీని మీద నేనొక కవిత చెప్తాను. అందానికే అందం, నువ్వు అందం, నీ కళ్ళందం, నీ మొహం అందం, ఇంకా నీ పెదవుల కింద ఉన్న ఆ పుట్టుమచ్చ మహా అందం. అందగత్య, నువ్వు పొరపాటును కూడా అద్దం ముందుకు వెళ్ళి నిలబడకు. ఆ అద్దం నిన్ను చూసి అసూయపడుతుంది. You're so funny. You're so cute. అత్తయ్య, గుడ్ మార్నింగ్. భోజనం సిద్ధం చెయ్యి, నేను మీటింగ్కి వెళ్ళాలి. తల్లి, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్కి రా అమ్మా. నేను వచ్చేస్తాను. మైరా, అత్తయ్య నేను చూస్తాను. మీరా? ఈ డాక్యుమెంట్స్ అన్నిట్లోనూ సార్ సైన్ చేయాలి. నువ్వు రోహన్తో కదా ఉంటావు? అతను సడన్గా ఢిల్లీకి వెళ్ళిపోయారు. అతనే నన్ను ఇంటికెళ్ళి సైన్ తీసుకోమని చెప్పారు. మీరు వెళ్ళి సార్ని అడుగుతారా? ఇవ్వండి. సైన్. నువ్వు ఉండమ్మా, నేనిస్తాను. నువ్వు వెళ్ళి కాయగూరలు ఇలా తీసుకునిరా. ఇదిగో ఫైల్. ఇలా చూడమ్మా, ఇది నీకోసమే. కంగారులో ఏది కొనలేకపోయాను. దీనికిప్పుడు తొందర ఏంటి అత్తయ్య? వావ్,
ఇట్స్ రియలీ ప్రిటీ. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా చూసారా? ఇట్స్ వెరీ నైస్ నా. అత్తయ్య, మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నేను మామయ్యతో అలీబాగ్ వెళ్తున్నా. వెళ్దామా ప్రిన్సెస్? అక్క, మీరు ఇది ఉంచండి, నేను వచ్చి తీసుకుంటాను. ఎస్, ఐఎమ్ రెడీ. ఐఎమ్ సో ఎక్సైటెడ్. కొంతమంది వాళ్ళు చేసే తప్పుని న్యాయం అని మాట్లాడతారు. కానీ ఒక తేడా ఉంది. కొంతమంది ఇలా ఉంటారు, కొంతమంది వాళ్ళు చేసే తప్పుల్ని ఒప్పుకుంటారు. కొంతమంది ఇలా ఉంటారు, వాళ్ళు చేసే తప్పులకి బానిసలైపోతారు. వీరు కూడా అలాంటి ఒక వ్యక్తే. ప్రపంచానికి తెలిసినంతవరకు అతను ఒక నిజాయితీపరుడు, కానీ ఇంటిలో ఒక రాక్షసుడు. వీరేందర్ తన భార్య జీవితాన్ని నరకంగా మార్చేశాడు. తను ప్రతిరోజూ భయంతోనే బతుకుతోంది. నీలం అరుపులో తన గొంతు నుంచి బయటికి రాదు. నమస్తే, నేనే ఆశిష్ కౌర్. ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం చూడబోయేదేంటంటే, నీలం ఎప్పుడు ఈ భయంతోనే బతుకుతుందా, లేదా తన భర్త వీరేందర్ని ఎదిరిస్తుందా? రండి చూద్దాం. You know what? This car is really nice. Ante, it's so comfortable. రియల్లీ? నీకు నచ్చిందా? Obviously, I really liked it. అయితే సరే, ఈ రోజు నుండి ఈ కారు నీదే. Really? యా. ఇన్ఫ్యాక్ట్ నువ్వెక్కడికి వెళ్ళాలనుకున్నా ఈ కారులోనే వెళ్ళాలి. అరే, నేనే నిన్ను తీసుకెళ్తాను. Wow, this is so amazing. You too good. నాకేం కావాలో మీకు అన్నీ తెలుసు. మీ అత్తయ్య నీకు గాజులు గిఫ్ట్గా ఇచ్చింది కదా, మరి నేను కూడా నీకేదన్నా ఇవ్వాలి కదా. Wow, this is so amazing. This is the biggest gift of my life. ఎనీథింగ్ ఫర్ యూ మై లవ్, లీ మైరా. నీ సంతోషం కోసం ఏదైనా చేస్తాను. నాకేం కావాలో మీకు అన్నీ తెలుసు. Wow! Wow, this is so amazing! See, over there? Too good! నీకీ చోటు నచ్చిందా? Yes, really, చాలా బాగుంది. అదిగో అక్కడ చూడు, వెనకాల బీచ్ ఉంది. వావ్, చాలా బాగుంది. వెళ్దామా? వెళ్దాం. ఈ మైరా ఎక్కడికి వెళ్ళింది? రాత్రి నుంచి ఇంటికే రాలేదు. నా ఫోన్ కూడా తీయడం లేదు. ఇంకోసారి నేను ట్రై చేస్తాను. ఎక్కడికి వెళ్ళుంటుంది? బాగుంది కదా? అరే, చాలా బాగుంది. అంటే ఐ నెవర్ ఫెల్ట్ దిస్ థింగ్, లైక్ నెవర్. రోహన్తో కూడా ఛాన్సే లేదు. నీకు సంతోషంగా ఉంటే నాకు సంతోషమే. సీరియస్లీ? ఓరి దేవుడా, ఇక్కడేం జరుగుతోంది? ఈ సమయంలో రోహన్ లేడు, మంచిదైంది. లేకపోతే నేను మైరాకి అంత అర్థమయ్యేటట్టు చెప్పాలి, లేకపోతే ఈ మనిషి పాడు చేసేస్తాడు. ఎందుకంటే యు ఆర్ ద బెస్ట్, ఫార్ బెటర్ దెన్ రోహన్.
అండ్ యు నో వాట్, ఐ లవ్ యూ. నిజంగానా? ఐ లవ్ యూ టు మైరా. రోహన్, హలో. అమ్మా, నేను మైరాకి నాన్నకి ఎన్నిసార్లు కాల్ చేయాలమ్మా? ఫోన్ ఎత్తరేంటి? అక్కడ అంతా ఓకేనా? నాన్న అంతా ఓకే. అది తను సంధ్యతో బయటికి వెళ్ళింది కదా, టైర్డ్ అయింది కదా, నిద్రపోయింది. ఓకే, సరే అమ్మా, ఈ విషయం చెప్పడానికే కాల్ చేశాను. నాకు ఇక్కడ బెంగళూరులో ఇంకొంచెం టైం పడుతుందమ్మా. నెక్స్ట్ వీక్ నేను తిరిగి రాగలను అనుకుంటాను. సరే నాన్న, నువ్వు టెన్షన్ అవ్వకు, కానీ త్వరగా వచ్చేయ్. అమ్మా, మీరేదో టెన్షన్ పడుతున్నట్టున్నారు. అక్కడ అంతా ఓకేనా? నిజం చెప్పండి అమ్మా, ఏదైనా జరిగిందా? అవును నాన్న, అంతా బాగానే ఉంది. అవును బాబు, నేను బాగానే ఉన్నాను, కానీ నువ్వు త్వరగా వచ్చే నాన్న. ఓకే, బాయ్. బాయ్ నాన్న. మైరా సెన్స్ ఆఫ్ హ్యూమర్ అద్రిపోయేలా ఉంటుందమ్మా. ఐ నో, బట్ యూ డోంట్ యాక్ట్ స్మార్టా? ఎల్లుండ నా బర్త్డే, కానీ నువ్వు రేపే మ్యాంగ్లూర్కి వెళ్ళాలా? ఐ మీన్ అది కూడా 4 daysకి వెళ్తున్నావు. ఇక్కడి నుంచి చేయలేని పని అసలు ఏంటా పని చెప్పు. మైరా, అంత ఇంపార్టెంట్ కాకపోతే నేనెందుకు వెళ్తానో చెప్పు. ఇలా చూడమ్మా, ఒకవేళ రోహన్ బెంగళూరు వెళ్తే ఏంటి, మేము నీ బర్త్డే సెలబ్రేట్ చేస్తాం. మా ఇంట్లో ఇదే మా కోడలి గారి మొదటి బర్త్డే, కాబట్టి ఈ సెలబ్రేషన్ సూపర్గా చేసేద్దాం. ఇంతకీ సంధ్య ఎక్కడా? నేను వెళ్ళి చూసొస్తాను. ముందొచ్చి కూర్చో. ఏమైంది? ఈ డ్రామా ఏంటి? ఏంటి బేబీ? ఎల్లుండ నా బర్త్డే, నువ్వు నన్ను నమ్ము. ఎప్పుడు కాదు ఎప్పుడు అలాగే చేస్తున్నావు. ఒకవైపు ఈ చోట్లో వదిలేసి నా బర్త్డే కూడా నువ్వు ఉండట్లేదు. బేబీ, నేను తిరిగి వచ్చిన తర్వాత నీ బర్త్డేని అద్రిపోయేలా సెలబ్రేట్ చేద్దాం. తిరిగి వచ్చిన తర్వాత? సంధ్య తల్లి ఎక్కడున్నావమ్మా? హే సంధ్యా బంగారం, నేను చెప్పేది విను. ఇలా చూడండి, ఎవరైనా వస్తారో ముందు నన్ను వదిలిపెట్టండి. అబ్బా, ఎవరు రారులే, ముందు నువ్వు నా దగ్గరికి రా. ఇలా చూడండి, ఎవరైనా వస్తారు, ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి. మీకే చెప్పేది, ప్లీజ్ వదలండి. ఎవరైనా వస్తారు. ఎవరు రారంటున్నానుగా. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా. మీకు తప్పుగా అనిపించడం లేదా? ఇలా చూడు, వదిలిపెట్టండి. నీకోసం నేను ఏదైనా చేస్తాను. అత్తయ్య, నువ్వు బయటికి వెళ్ళమ్మా, వెళ్ళు. నువ్వెందుకు నా వెనకాలే వస్తున్నావు? పోయినసారి నేను నీ చెయ్యి విరగ్గొట్టాను, ఈసారి తల పగలగొడతాను. నా దారికి అడ్డు రావద్దు, అర్థమైందా? వెళ్ళు. రోహన్ సార్, ఈ బిజినెస్ డీల్ మనకు ఒక పెద్ద ఆపర్చునిటీ. బాబు రోహన్, ఇది కేవలం ఆపర్చునిటీయే కాదు, ఇది ఎంత గొప్ప అవకాశం అంటే దీనివల్ల మన జీవితాలే మారిపోతాయి. తప్పకుండా నాన్న. అతను నాకు ప్రాజెక్ట్ డీటెయిల్స్ మొత్తం సబ్మిట్ చేశారు. మీరు చూస్తూ ఉండండి, ఈసారి మన కంపెనీ కొత్త రికార్డ్ సెట్ చేస్తుంది. సార్, రోహన్ సార్ మాత్రం ఒక నెల ఇలాగే పనిచేశారంటే ఈసారి రోడ్వేస్ ఇంకా రైల్వేస్ కాంట్రాక్ట్ 2 మనం కొట్టేయచ్చు. బాబు రోహన్, నువ్విలాగే కష్టపడుతూ ఉండు, ఆ తర్వాత మనం చాలా గొప్ప స్థాయికి చేరుకుంటాం. డోంట్ వరీ నాన్న, అంతా మంచే జరుగుతుంది. ఇంక మైరా, ఐల్ బి బ్యాక్ సూన్. అంతవరకు ఇంట్లో నువ్వు ఎంజాయ్ చేస్తూ ఉండు. బాబు రోహన్, మైరా గురించి నువ్వు దిగులు పడకు. తన్ని చూసుకోవడానికి నేనున్నాను కదా. తన అవసరాలన్నిటినీ నేను చూసుకుంటాను. ఎంతైనా తను నా ఫేవరెట్ కోడలు కదా మైరా?
చెప్పు డియర్, ఎలా ఉన్నావు? మీరు లేకుండా ఎలా ఉంటాను? రాను రాను నేను మీకు గుర్తే రావడం లేదు. అరే నీకు తెలుసు కదా, ఐఎమ్ ఏ ఫ్యామిలీ మ్యాన్. ఈ మధ్య నాకు ఇంట్లో చాలా పనులున్నాయి. నువ్వేమీ దిగులు పడకు, నేనున్నాను కదా. నీ మొబైల్ నోటిఫికేషన్ని చెక్ చేసుకో. నీకోసం ఒక సర్ప్రైజ్ పంపించాను. ఓ మై గాడ్, 20,000 రూపీస్! అయినా గాని ఇప్పుడు దీంతో ఏం అవసరం ఉంది? డార్లింగ్, అవసరాలు ఎవరికుండవు చెప్పు. ఇంకా నీలాంటి బ్యూటీకి ఇది పెద్ద గిఫ్ట్ ఏం కాదు. ఓ, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. త్వరగా నా దగ్గరికి రండి. పక్కా వస్తాను. ఈ వయసులో కూడా ముసలాడికి వయసు పిల్లలు కావాలి. నేను వెయిట్ చేయలేకపోతున్నాను. మైరా, మైరా. ఓ, ఓ, హే, ఏంటిది? నువ్వెక్కడేం చేస్తున్నావు? మైరా వాళ్ళ కజిన్ ఇంటికి వెళ్ళింది. నాకు చెప్పకుండానే. ఒకవేళ నువ్వు తనకేదన్నా చెప్పావా? ఇది లేకపోతే ఏంటి, అదుంది కదా. నన్ను వదలండి. నేను నిన్ను వదిలిపెట్టను. నువ్వు నాకు కోఆపరేట్ చేయాలి. ఇలా మాట్లాడడానికి మీకు సిగ్గుగా లేదు? ఎందుకు సిగ్గు? నువ్వు విధవ అయినప్పటి నుంచి నేను నిన్ను ఎన్నోసార్లు ట్రై చేశాను. రిషి చనిపోయిన తర్వాత నీ అవసరాలన్నిటినీ నేనే తీర్చాను. ప్లీజ్ దయచేసి వదలండి. నేను లేకపోతే నీ పరిస్థితి ఏమై ఉండేది? ఎలా మాట్లాడగలుగుతున్నారు ఇలా? ఇందులో మాట్లాడడానికి ఏముంది? నీ గురించి నాకు బాగా తెలుసు. నేనంటే నీకు చాలా ఇష్టం. ఇక్కడేం జరుగుతోంది? ముందు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళు. పనికి మాలిన దానా, నా దారికి అడ్డు రావడానికి నువ్వెవరివే? నిన్ను ఏయ్, 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 బాగా విను, ఇదే నీకు చివరిసారి. ఇంకోసారి నా దారికి అడ్డొచ్చావో నువ్వు బ్రతికుండగానే తగలబెట్టేస్తాను. అర్థమైందా? నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. అలా అనకండి అత్తయ్య. రెడ్డి, మైరా ఇంకా వీరేందర్ మధ్యలో ఉన్నదే తప్పు మాత్రమే కాదు, అది వీరేందర్ బతకడానికి ఒక కారణంగా మారిపోయింది. లేదా అది అతని అంతమని కూడా మనం చెప్పొచ్చు. కానీ వీరేందర్ ఆకలి ఉత్తి మైరాతో మాత్రం ఆగిపోలేదు. ఇప్పుడు సంధ్య మీద ఆకలొచ్చింది. మైరా వీరేందర్కి తోడుగా ఉంటుందా లేదా తప్పుల్ని మార్చుకుంటుందా? ఇంకా అతిపెద్ద ప్రశ్న, సంధ్య
వీరేందర్కి లొంగిపోతుందా లేదా పాపాలు చేసే వీరేందర్ని అంతం చేస్తుందా? ఇంకా ఎన్ని రోజులు ఓర్చుకుంటారు? నీళ్లు తలకు మించిపోయాయి. మనం ఏదొకటి చేసి తీరాల్సిందే. చెప్పడం చాలా ఈజీయేనమ్మా, కానీ చెయ్యడమే. చెయ్యాల్సిందే. మీకు తెలుసు కదా మైరా మావయ్య ఏ దారిలో వెళ్తున్నారో? ఆ? ఇంకా ఎందుకు ఓర్చుకుంటున్నారు? మన రోహన్కి నిజం మొత్తం చెప్పేయాల్సిందే. వద్దు తల్లి, వద్దు. మన రోహన్కి ఏమీ చెప్పలేము. నా కొడుకు ఈ విషయం తెలిస్తే తట్టుకోలేడు. వద్దు. ఎప్పుడైతే నా భర్త చనిపోయాడో అప్పటి నుంచే మామయ్య కన్ను నా మీద పడింది. కానీ ఈసారి ఆయన అన్ని హద్దులు దాటేశాడు. ఇక ఇప్పుడు కూడా మనం ఏం చెయ్యకపోతే నేను నా ప్రాణాలు తీసుకుంటాను. వద్దు తల్లి, అలా మాట్లాడకు తల్లి, అలా మాట్లాడకు. వన్ థింగ్, నేను నిర్ణయించుకున్నాను. నేను రోహన్కి డివోర్స్ ఇచ్చేస్తాను. రియలీ? హా, నాకు మీతో ఉండడమే నచ్చింది. మీరే నచ్చారు. ఇక మీతోనే ఉంటాను. మనం ఇద్దరం మాత్రమే. ష్యూర్. అయితే సరే, నేను నీలంకి డివోర్స్ ఇచ్చేస్తాను. తనతో ఉండడం నాకు ఇష్టం లేదు. ఆ పనికి మాలింది నా జీవితంలోకి వచ్చినప్పటి నుండి నా జీవితం నాశనమైంది. ఇక నుండి నువ్వే నా జీవితం. నిజమా? నిజంగా. ఎవరి మెసేజ్? సంధ్యా మెసేజ్. ఓ, ఏంటో చూడండి. ఏం రాసింది? సంధ్య అక్క. ఓ, వాయిస్ నోట్ పంపిందా? నేను నా ఒంటరితనాన్ని అనుభవించాను. ఇప్పుడు ఇక నేను మీతో జీవించాలనుకుంటున్నాను. మనిద్దరి మధ్య సంబంధం ఇంతవరకే. మనిద్దరి మధ్య ఏ సంబంధమూ లేదు. ఇప్పుడు నేను మీతో ఒకటవ్వాలనుకుంటున్నాను. నేను ఫామ్ హౌస్కి వస్తున్నాను. జస్ట్ వెయిట్ ఫర్ మీ. పర్వాలేదే, మీరు చాలా పెద్ద కిల్లాడి. అది కూడా సంధ్య అక్కతో. ఏ అసూయిగా ఉందా? నాకు అలాంటిది ఏమీ లేదు. ఇంకా నాకు ఐ హ్యావ్ నో ప్రాబ్లం. నేను చాలా ఓపెన్ మైండెడ్. కానీ మీరు నాకు మాత్రమే సొంతంగా ఉంటానని ప్రామిస్ చేయాలి. మై వీర్. ఐ విల్ బీ ఆల్వేస్ యువర్స్ డార్లింగ్. సో దీనికోసం మనం సెలబ్రేట్ చేసుకుందామా? అరే, అరగంట నుంచి ఏం చేస్తున్నాం? ఇంకో గంట సేపు. నైస్ జోక్. ఆహా, మైరా, తను ఇప్పుడే నా దారికొచ్చింది. అవును, నీలో ఇంత మార్పు ఎలా వచ్చింది సంధ్య? ఇప్పుడు మీకు ఏమీ కావాలన్నా నేను మీకు ఇస్తాను. ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళినా నేను మీతో పాటే వస్తాను. వీటికి బదులుగా నాకు మీ
ప్రేమ కావాలి. సంధ్యారాణి, నీకు నా పూర్తి ప్రేమ దక్కుతుంది. ఎంత ప్రేమంటే నువ్వు ఊహించలేనంత. ఇప్పుడు చూడు, మీ ఇద్దరి జీవితాల్ని నేనెలా మారుస్తాను. ఏం మైరా? ఖచ్చితంగా. మరైతే దీనికోసం మనం సెలబ్రేట్ చేసుకుందామా? యా. ఇవ్వు. కానీ ఈరోజు మీరు తాగే డ్రింక్ నా చేతులతోనే చేస్తాను. హ్మ్. నేను 2 నిమిషాల్లో వచ్చేస్తాను. ఇంకా రాత్రవ్వలేదు. ముందు డ్రింక్. యాజ్ యువర్ విష్. థ్యాంక్ యూ డార్లింగ్. నీ చేత్తో ఇచ్చిన డ్రింక్ చాలా టేస్ట్గా ఉంది. ఏటి? నువ్వెందులో ఏం కలిపావు? ఏం కలిపావు? వీడు చేసిన పాపాలన్నిటికీ శిక్ష పడింది అత్తయ్య. ఏంటి మీరు ఇలా చేశారు? అత్తయ్య, తనని ఊరికే వదిలిపెట్టకూడదు.
హెల్ప్ హెల్ప్. నీలం మేడం, మీరెందుకు మీ భర్తను చంపారు? ఎందుకు చంపానని అడగండి ఇన్స్పెక్టర్ సార్. నేనెప్పుడో కొన్ని సంవత్సరాల క్రితమే చంపేయాల్సింది. లేకపోతే ఇలా కూడా చెప్పచ్చు, ఈరోజే నాకు ధైర్యం వచ్చిందని. నా సహనమే అతన్ని ఇన్ని రోజులు కాపాడింది. లేదంటే నేను అతన్ని కొన్ని ఏళ్ల క్రితమే చంపేయాల్సింది. తల్లి సంధ్య, నువ్వు ఏడవటం ఆపేమ్మా. ఇక మనకి కష్టాల కాలం పోయింది. ఇన్స్పెక్టర్ గారు, మీ ఫార్మాలిటీస్ మీరు చూడండి. ఆ రాక్షసుణ్ణి చంపినందుకు నిజంగానే నాకు ఎలాంటి గిల్టు లేదు. రోహన్, ఐఎమ్ సారీ అమ్మా. తప్పుల్ని తట్టుకోవడం కూడా తప్పులు చేసేంత దారుణమైన విషయమే. నీలం ఇంకా సంధ్య వాళ్ళ జీవితం మొత్తం హింసలో అనుభవించారు. అది మాత్రమే కాదు, అది వాళ్ళ జీవితం ఒక భాగంగా మార్చుకున్నారు. ఇంకా అది అదుపు దాటుతోందని తెలిసిన వెంటనే వాళ్ళు వీరేందర్ని చంపేసి చట్టాన్ని చేతుల్లో తీసుకున్నారు. ఇప్పుడు ప్రశ్న ఇదే: కోపం వల్ల, బలవంతం వల్ల తీసుకున్న ఈ నిర్ణయం నిజంగానే మంచి నిర్ణయమా? లేదా వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళు శిక్ష అనుభవించాలా? నీలం ఇంకా సంధ్య చట్ట ప్రకారం పరిష్కారం వెతుకుండకూడదా? లేదా వీరేందర్ లాంటి రాక్షసుని చంపడం న్యాయమేనా? ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా కష్టం. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఎప్పుడల్లా రక్తం కారుతోందో అప్పుడల్లా అందులో తప్పు చేసిన వాడు మాత్రం కాదు, కొన్నిసార్లు మంచివాళ్ళు కూడా అందులో చిక్కుకుంటారు.